ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల పరకామణి దొంగతనం కేసు కొత్త మలుపు తిరిగిందా? సిఐడి విచారణ తర్వాత వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయా? మాజీ టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలతో వైసీపీ ఇరకాటంలో పడిందా? వైవి తీరుతో వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం జరిగిందనే చర్చకు తెరలేచిందా? తిరుమలలో పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సిఐడి అధికారులు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. అయితే విచారణ కంటే ఆ తర్వాత వైవి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా నాటి టీటీడీ అధికారుల్లో కలవరం రేపుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఆ విషయం నా పదవీకాలం ముగిసాకే బయటపడుతుందంటూ వైవి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తన తర్వాత బాధ్యతలు చేపట్టిన పాలక మండలిని, అప్పటి అధికారులను ఇరకాటంలోకి నెట్టాయనే ప్రచారం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. ఇక టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి కొనసాగారు. తాజా విచారణలో ఆయన నాకు తెలియదంటూ చేతులు దులుపుకోవడంతో ఆ సమయంలో కీలకంగా ఉన్న ఈవో ధర్మారెడ్డి, అప్పటి సిఎస్ఓ నరసింహ కిషోర్లపై అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిద్దరిని సిఐడి 2 రోజుల క్రితం విచారించింది. ఇప్పుడు వైవి స్టేట్మెంట్ వీరి వాదనలకు భిన్నంగా ఉంటే దర్యాప్తు అధికారులు వీరిని మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. పరకామణిలో నిధుల గోల్మాల్ లేదా దొంగతనం వంటి అంశాలు పాలక మండలి చైర్మన్ దృష్టికి రాకుండా అధికారులే మేనేజ్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి ఏ పార్టీ నేత అయినా తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుంచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వైవి సుబ్బారెడ్డి నిష్పక్షపాత విచారణ జరిపి అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే తప్పు జరిగిందని ఆయన అంగీకరిస్తున్నట్లే లెక్క అని వాదన వినిపిస్తుంది. అయితే ఆ తప్పు చేసింది తాను కాదని మరెవరో అని చెప్పడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే వైవి సుబ్బారెడ్డి కామెంట్స్ పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. వైవి అసలేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారట. అలాగే తన హయాంలో పరకామణి చోరీ, రాజీ అంశం తెలియదు అనడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీటీడీ చైర్మన్ గానే ఏమీ తెలియదన్నప్పుడు ఆ పదవి నుంచి దిగిపోయాక ఎలా తెలుస్తుందని సొంత పార్టీ నేతలు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పరకామణి కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను డిసెంబర్ 2వ తేదీలోగా హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి కీలక పత్రాలను విజయవాడకు తెప్పించుకుని మరీ విచారణ జరుపుతున్నారు. ఈ తరుణంలో వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు సిఐడి నివేదికలో కీలకం కానున్నాయి. అయితే ఈ కేసులో అసలైన దోషులు ఎవరో తెలిసేసరికి ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో వేచి చూడాల్సి ఉంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.